వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటిది. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. ఈవేళ వాలంటీర్ వ్యవస్థని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో మన ఇంటికి ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఏది ఆంధ్రప్రదేశ్లో ఉందో అటువంటి వ్యవస్థను నేను కూడా పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రంలో కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనైతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు జరగాలంటే దానికి సంబంధించినటువంటి డేటా కావాలంటే చాలా కష్టం. ఉన్నది ఎవరు? ఒక విఆర్ఓ లేదా ఒక సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వల్ల ఇంత డేటా సంపాదించడం, ఇన్ని కార్యక్రమాలు అమలు చేయడం అవ్వదని చెప్పి ముందే నిర్ణయించుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి, దీన్ని అమలు జరగడానికి ఒక వ్యవస్థ ఉండాలనేటువంటి ఆలోచనతో సచివాలయం వ్యవస్థను తయారు చేసి, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి 50 ఏళ్లకు ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఎవరు కూడా నష్టపోకూడదు, ఎవరు కూడా అర్హులయ్యుండి వాళ్ళని లబ్ధి చేకూరకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈవేళ ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు అందలేదనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే మొత్తం కుటుంబాలన్నీ కూడా ఒకళ్ళిద్దరు ఉంటే ఆ గ్రామాల్లో ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ 50 ఇళ్ళు మాత్రమే మీకు ఇవ్వడంతో ప్రతి ఒక్క గడప కూడా మీరు తొక్కి అందులో ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇంకా వాహన మిత్ర కానీ అనేకమైనటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అమలు జరుగుతూ ఉంటే అమలు జరిగే తీరు కూడా చాలా బాగుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అధికారులందరూ కూడా వచ్చి ఈ పర్యవేక్షణ చేసి ఒక్కసారి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ప్రశంసలు అందించినటువంటి పరిస్థితి కూడా తెలుసు. ఇవాళ వాలంటీర్లు అందరూ కూడా చాలా కష్టపడి మీరు తిరిగారు, 4.5 సంవత్సరాలు పనిచేశారు. 4.5 సంవత్సరాల్లోనూ కూడా మరి ప్రతి ఇంటికి ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో మీకు తెలుస్తుంది తప్పితే మిగతా ఎవరికి కూడా తెలియదు. ఆ కుటుంబ వివరాలన్నీ మీ దగ్గర ఉంటాయి. అందుకు ఎవరో నష్టపోకుండా మీరు చూడడం జరుగుతుంది. అలాగే ఈ 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది ఎన్నికలకు ముందు. ఎన్నికలకు ముందు అయితే చాలా మంది మీకు తెలిసి ఇతర పార్టీ వాళ్ళు అయితే వాలంటీర్ వ్యవస్థ ఇది సరిగ్గా పనిచేయట్లేదు, దీన్ని రద్దు చేస్తామని కొంతమంది, అలాగే వీళ్ళు ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి అనేకమైన నిందలు ఈ వాలంటీర్ వ్యవస్థపై మోపడం జరిగింది. అయినప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థను నమ్మింది